ఎంతో పవిత్రమైన వృత్తిలో ఉండి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి కామపిశాచిగా మారాడు ఓ ప్రొఫెసర్. దాదాపు 2 దశాబ్దాలుగా విద్యార్థినులపై అఘాయిత్యాలకు తెగబడి వాటిని వీడియోల్లో బంధించి బ్లాక్మెయిల్ చేశాడు. కాని పాపం పండే రోజు వచ్చేసింది. ఎట్టకేలకు ఆ కీచక ప్రొఫెసర్ చిట్టా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. హత్రాస్ పీజీ కాలేజీ జియాలజీ ప్రొఫెసర్ రజనీష్ కుమార్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో పోలీసులు పరారీలో ఉన్న అతడిని ప్రయాగ్రాజ్లో గురువారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే హత్రాస్లోని సేట్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీ చీఫ్ ప్రొక్టర్ రజనీష్ కుమార్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడి వీడియోలు తీస్తూ వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నిందితుడు పరారయ్యాడు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. చివరికి ప్రయాగ్రాజ్లో పోలీసులకు చిక్కాడు. కాని ఎంతమందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో తనకు తెలియదని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. "2009లో ఒక విద్యార్థినిపై లైంగిక దాడి చేయగా అనుకోకుండా అది వెబ్ కెమెరాలో రికార్డైందని చెప్పాడు. దీంతో అప్పుడే వీడియోలను రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేయాలన్న ఆలోచన వచ్చినట్లు వెల్లడించాడు. కొన్నేళ్ల కిందట నుంచే వాటిని రికార్డ్ చేయడం ప్రారంభించానని విచారణలో బయటపెట్టినట్లు సమాచారం. అతడి అకృత్యాలను బయటపెట్టకుండా ఉండేందుకు వీడియోలతో బాధితులను బ్లాక్మెయిల్ చేశాడని పోలీసులు తెలిపారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి డబ్బులు కూడా వసూలు చేసినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. లైంగిక దాడి దృశ్యాలను రికార్డ్ చేయడానికి కంప్యూటర్లో ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేశాడని హత్రాస్ ఎస్పీ చిరంజీవి నాథ్ సిన్హా తెలిపారు. నిందితుడికి కుమార్కు 1996లో పెళ్లైనప్పటికీ ప్రస్తుతం వైవాహిక జీవితం సక్రమంగా లేదని, వారికి పిల్లలు కూడా లేరని అన్నారు. 2001లో నిందితుడు హత్రాస్ సేట్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీలో లెక్చరర్గా చేరాడని, గత ఏడాది చీఫ్ ప్రొక్టర్గా ప్రమోషన్ వచ్చిందని చెప్పారు. విద్యార్థినులపై అత్యాచారానికి సంబంధించి అతడి మొబైల్ నుంచి 65కి పైగా వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటిలో కొన్ని వీడియోలను పోర్న్ సైట్లో కూడా అప్లోడ్ చేసినట్లు గుర్తించామని అన్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని ఆయన అన్నారు. మొత్తంగా ఓ కామపిశాచి బారి నుంచి విద్యార్థినులు బయటపడ్డారు. కానీ బాధితులు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఈ కేసును చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. हमारे पास प्राप्त हुआ था और उसमें एक सीडी सजा थी। इस सीडी की अवलोकन करके और जांच करके पुलिस की ओर से ही मुकदमा पंजीकृत किया गया है। ये कॉलेज के चीफ प्रॉक्टर है मिस्टर रजनीश कुमार और वो ज्योग्राफी डिपार्टमेंट के एचओडी भी। इन्होंने जैसा कि प्रेमा फैसा ये लगता है कि इन्होंने कॉम्पिटिशन में पास कराने के नाम पे, नौकरी देने के नाम पे और अन्य कारणों से छात्राओं को भयाक्रांत कर या उनको प्रलोभित कर उनके साथ इस तरह का गलत काम किया है और इस संबंध में सुसंगत धाराओं में अभियोग पंजीकृत किया गया है। औपचारिक प्रोफेसर रजनीश कुमार की गिरफ्तारी हेतु 3 टीमों का गठन किया गया है और सभी सुसंगत साक्ष्य संग्रहित किए जा रहे हैं। हम तत्परता से विधिक कार्रवाई सुनिश्चित करेंगे और औपचारिक प्रोफेसर की गिरफ्तारी करके इनको माननीय कोर्ट के समक्ष प्रस्तुत करेंगे।